యూజువల్గా మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, వెళ్ళి డాక్టర్ ఇదిగో నా పరిస్థితి ఇది, ఎందుకు అసలు నాకు ఇలా అయింది అని అడుగుతూ ఉంటాం. అడిగినప్పుడు వారు ఏం చెప్తారు, ఇదిగమ్మ పలానా ఇన్ఫెక్షన్ అయింది, లేకపోతే పలానా ఎలర్జీ, లేకపోతే పలానా ఇమ్యూనిటీ ప్రాబ్లం అని చెప్పేసి మనకు ఒక రీజనింగ్ ఇస్తూ ఉంటారు, మెడిసిన్ రాస్తారు. అయితే ఇక్కడ దావీదు భక్తుడు కూడా ఒక రీజనింగ్ ఇస్తున్నాడు. ఏంటి హెల్త్ ఇష్యూస్కి లేకపోతే అనారోగ్య సమస్యలకి రోగాలకి కారణం ఏంటి అంటే దావీదు గారు కూడా ఒక రీజన్ ఇస్తున్నారు. ఏంటంటే నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరంను విడిచిపోయెను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవని దావీదు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇక్కడ మనకి చదువుతుంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే పాపం వల్ల రోగం వస్తుంది అని, మన మూర్ఖత వల్ల రోగం వస్తుంది అని. ఇంకొక మాట చదువుతుంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే దేవుని కోపం వల్ల కూడా మన శరీరంలో అనారోగ్య సమస్యలు వస్తాయంట. మరి మనం ఒక్కసారి పరీక్షించుకోవాలి, మన జీవితంలో, మన నడవడికలో, మన మాటల్లో, మన చేతల్లో దేవుణ్ణి ఆయాసపరిచే మాటలు ఉన్నాయా, దేవుణ్ణి ఆయాసపరిచే బిహేవియర్ మనలో ఉందా, దేవునికి కోపం రేపే బిహేవియర్ మనలో ఉందా? అలా అని అన్ని రోగాలు మనం పాపం చేస్తేనే వచ్చినాయి అని చెప్పలేం, కానీ మ్యాక్సిమం డిసీజెస్, మ్యాక్సిమం టైమ్ మనకి మన మీదకి వచ్చే రోగాలు మనం చేసే పాపాల వల్లే మన మీదకి వస్తాయి. మరి బైబిల్లో దేవుడు అంటాడు కదా, ఎవడైతే నా ఆలయాన్ని పాడు చేస్తాడో వాడి దేహాన్ని నేను పాడు చేస్తానని దేవుడు అక్కడ మాట్లాడతాడు. అంటే ఏంటి, ఆయన ఆలయం అంటే మన శరీరం, మన శరీరమే ఆయన ఆలయము. ఆ ఆలయాన్ని ఎవరైతే పాడు చేస్తారో దేవుడు దానికి ఒప్పుకోడంట. దేవుడు ఆ శరీరం మీద దేవుడు మనకి రైట్ ఇవ్వలేదు. దాన్ని పరిశుద్ధంగా మనం కాపాడుకోవాలి, దాన్ని హెల్దీగా మనం కాపాడుకోవాలి, దాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. అలా కాని పక్షంలో దేవుడు ఆ శరీరాన్ని పాడు చేస్తానని బైబిల్లో ఉంటుందండి. మరి నీవు కూడా నీ శరీరాన్ని ఎలా కాపాడుకుంటున్నావు? ఆ వ్యసనాలు, ఒక స్మోకింగ్ అయితేనేంటి, ఆల్కహాల్ అయితేనేంటి, చూయింగ్ అయితేనేంటి, ఏవైతే వ్యసనాలండి మేము ఓపీలో చూస్తూ ఉంటాము. ఓరల్ అల్సర్స్ తోటి, పైన లోపల అంతా అల్సర్స్ తోటి వస్తుంటారు. ఫీమేల్సే, ఆడవారే ఏంటమ్మా, మేల్స్ ఉంటారనుకోండి, అఫ్కోర్స్ అది వారు వస్తూనే ఉంటారు, కానీ ఫీమేల్స్ కూడా ఏంటమ్మా ఎందుకు అంటే, అమ్మ నాకు చుట్ట తిరగదిప్పి కాల్చే అలవాటు ఉంది, దానివల్ల ఇలా వస్తుందమ్మా, ఇప్పుడు చాలా బాధ అనుభవిస్తున్నాను, తినలేకపోతున్నాను, ఏది నేను సరిగ్గా తినలేకపోతున్నాను అని చెప్పేసి వారు చెప్తూ ఉంటారు. నిజంగా మనం చేసే పాపాలే, మనం చేసే వ్యసనాల వల్లే మన మీదకి ఎన్నో రోగాలు వస్తూ ఉంటాయి. మరి పరీక్షించుకోవాలి ఒకసారి మనం. ఆయన ఆయాసపరిచే బిహేవియర్, క్యారెక్టర్, మాటలు, చూపులు, ఒక వ్యభిచారపు తలంపులు, లేకపోతే ఒక డబల్ మీనింగ్ మాటలు